Hey guys, వెల్కమ్ బ్యాక్ టు వీడియో. ఇవాళ మనం అమ్మ చేతి చేపల కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. కొన్ని మిరియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతుల్ని నార్మల్గా వేయించుకొని ఆయిల్ లేకుండా వాటిని పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాతకి బాగా కడుక్కున్న చేపలు, నేనైతే ఇక్కడ మిత్తి చేపలు తీసుకున్నా. మీరు ఇష్టం, చింతపండుని కొంచెం వాటర్లో నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో మీకు గ్రేవీకి సరిపడా టమాటోస్, అలాగే కొంచెం కొబ్బరి పొడి వేసుకుని రెండింటిని మిక్సీ పెట్టుకోవాలి, మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్, కొంచెం కరివేపాకు, వెల్లుల్లి అండ్ ఎండుమిర్చిని రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఇందాక మనం ప్లేట్లో తీసి పెట్టుకున్నవన్నీ తీసుకోవాలి. ఆనియన్ వేసుకొని బాగా మగ్గాక సాల్ట్ ఇంకా పసుపు వేసుకోవాలి. బాగా మిక్స్ చేశాక అందులో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వాటిని వేయించుకోవాలి. ఇందులోనే మీకు సరిపడంత, అంటే మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ కారం, లేదా నార్మల్ గా ఎంత కారం తింటే అంత కారం వేసుకోవాలి. దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఆ కలిపిన మిశ్రమంలోనే తర్వాతకి కరివేపాకు వేసుకోవాలి. అందులో అన్ని మగ్గాక మనం ఇందాక పట్టి పెట్టుకున్న టమాటో అండ్ కోకోనట్ పౌడర్ ది పేస్ట్ ఉంది కదా, అది వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ఒక మరిగిచ్చే వరకు, అంటే టమాటోలో ఉన్న వాసన వెళ్లే వరకు ఉడికించుకోవాలి. ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకోవాలి. కొంచెం సేపు మరిగాక మీకు ఎంత వాటర్ కావాలో, ఎంత చారుకి అంత వాటర్ పోసుకొని దాన్ని కూడా మరిగించుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు, అంటే ఫస్ట్ వేసాము కానీ సరిపోయిందా లేదా అని మళ్ళీ వాటర్ పోసాం కదా, చూసుకొని మళ్ళీ ఉప్పు వేసేసుకోవాలి. మనం చేసుకున్న టమాటో ప్యూరే మొత్తము బాగా మరగాలి. మనం పోసుకున్న వాటర్, చింతపండు రసం అన్ని మరిగి పైకి బుడగలు వచ్చే వరకు దాన్ని బాగా మరగనివ్వాలి. మూత పెట్టేస్తే ఒక 5 to 10 minutes లో అది మరిగిపోతుంది. మరిగాక ఓపెన్ చేసి అందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న జీలకర్ర, మిరియాలు, మెంతుల పౌడర్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత అందులోనే ధనియాల పొడి ఒక 2 స్పూన్లు, అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని బాగా మరగనివ్వాలి. ఆ మరిగిన తర్వాత ఒక్కొక్కటిగా ఫిష్ ని వేసుకుంటూ ఉండాలన్నమాట. ఫస్ట్ వేయంగానే కలిపేయాలి, మళ్ళీ దాన్ని కలపకూడదు. మూత పెట్టేసుకొని ఫిష్ అండ్ కర్రీని బాగా మరిగియాలి. అందులోనే లాస్ట్ కి దించే ముందు కొంచెంగా కరివేపాకు వేసుకొని కొద్దిగా ఇంకొంచెం మరిగే వరకు ఉంచుకొని దించేసుకుంటే అయిపోయింది, రెడీ మన అమ్మ చేతి చేపల కూర.